అలాగే ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ పేద సామాన్యమైన కుటుంబంలో జన్మించినప్పటికీ స్వాభిమానంతో మన తెలంగాణ విముక్తి కావాలని భూమి కోసం కూడా పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు దొడ్డి కొమరయ్య అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మనకు ఈ భవనం ద్వారా తెలియజేసేటువంటి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన పేద విద్యార్థులు, ప్రత్యేకించి కుర్మ విద్యార్థులు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇక్కడ నైపుణ్యం నేర్చుకొని మంచి స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించాలని, కేవలం ఉద్యోగాలే కాదు, వాళ్ళు ఉద్యోగం కోసం అడిగేవాళ్ళు కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారు కావాలని నేను ఈ సభలో ఫ్లూయెంట్ గా మాట్లాడాలని మనం ఎవరి దగ్గరకు వెళ్ళి ఉద్యోగాన్ని నాకు ఇయ్యమని అడిగేటువంటి చేయి చాపే పరిస్థితి రావద్దు. ఉద్యోగం ఇస్తాము, నేను ఒక పారిశ్రామికవేత్త తయారవుతాను, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవుతాను అనేటువంటి భావన మన నిర్మాణం కావాలి. అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేద, దళిత, బడుగు, బలైన వర్గాల ప్రజలు ఎంత సంఘటిత శక్తి ఉంటే అంత మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే నేను కోరేది ఒకటి, సామాజిక న్యాయం కోసం మనం తప్పకుండా పోరాటం చేయాలి. దొడ్డి కొమరయ్య పోరాటం చేసింది సామాజిక న్యాయం కోసం. నేడు అవసరం ఉన్నది. ఆనాడు ఆయన అసూలు బాపిండు, ఈనాడు మనం అసూలు బాపాల్సిన అవసరం లేదు. కానీ దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మనం జీవించాలి. జీవించి ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి మనం ముందుకెళ్ళాలని మనకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది. నేను అది నిజమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి శ్రద్ధాంజలి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా కురుమలు వాళ్ళ అభివృద్ధి కావాలంటే ఉన్ని పరిశ్రమను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఉన్ని పరిశ్రమ తెలంగాణలో మహబూబ్నగర్లో కానీ, మెదక్లో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ ఉన్ని పరిశ్రమను మనం ప్రారంభం చేసుకొని దానికి కావాల్సినటువంటి మంచి మీరు తయారై ముందుకు వస్తే నేను కూడా సహాయపడి బ్యాంకర్లతో కూడా మాట్లాడి ఆ పరిశ్రమ స్థాపించడానికి ముఖ్యమంత్రితో కూడా మనం కోరుదామని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అందుకనే నేను